స్టెప్ కరెక్టే అంటారా? ఇప్పుడు మొదటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితిగా మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉమ్, ఆ కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే అంశం ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన డిక్లరేషన్ బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలనే డిమాండ్ ని భారత రాష్ట్ర సమితిగా మేము ఎప్పుడు కూడా లేవనెత్తా ఉన్నాం. ఓకే. ఓకే, మీరేదైతే ఈ రిజర్వేషన్ కల్పించాలనే క్రమంలో మీరు చేసిన కులగణన కావచ్చు, ఆ కులగణలో లెక్కలు కావచ్చు, కొన్ని తప్పు పట్టినప్పటికీ మీరైతే దాన్ని మొదలు పెట్టినారు. ఆ మొదలుపెట్టిన అంశాన్ని ముందీసుకుపోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉందనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రాష్ట్ర పార్టీ కాదు, జాతీయ పార్టీ కూడా. జాతీయ స్థాయిలో కూడా అనేక రాష్ట్రాల్లో ఓబీసీల బిల్లు రావాలనేటువంటి డిమాండ్ అన్ని రాజకీయ పార్టీ, ఇలా బీహార్లో చూస్తే నితీష్ కుమార్ కావచ్చు, అటువైపు ఆర్జేడీ కావచ్చు, అక్కడ యూపీలో అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇక్కడ కర్ణాటక సిద్దిరామయ్య గారు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ప్రధాన రాజకీయ పార్టీలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కాదు 50% ఎబో ఉంటారు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో ఎట్లయితే అవకాశాలు కల్పించినారో బలహీన వర్గాలకు కూడా ఇలా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ కులాలు అనేవి వెనకబడ్డాయి కాబట్టి చైతన్యం లేదు కాబట్టి వీళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తే ఇలా కొంచెం ముందుకెళ్తారనేటువంటి భావన ఉన్నది. ఓకే. బాలరాజు గారు ఇంకొక అంశం ఆ, సుదర్శన్ రెడ్డి మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక దాంట్లో నామినేషన్ వేసారు, మనకు తెలిసిందే. దీంట్లో నక్సల్స్ మద్దతు తెలపడం ఎట్లా చూస్తారు చెప్పండి? ఏం లేదు శ్రీనివాస్ గారు, నేను ఏమంటా అంటే సుదర్శన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం సంబంధించి కానీ ఇలా రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చదివాను. మనోహర్ పారికర్ సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు గోవా సంబంధించినటువంటి లోకాయుక్తగా మీరు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు బీజేపీ పార్టీ మరి ఈయన కొంచెం ప్రోగ్రెసివ్ భావజాలం ఉంటది, మీరు ఎట్లా తీసుకుంటారంటే లేదు లేదు అటువంటి విలువలు గల వ్యక్తి రావాలి అని చెప్పేసి లోకాయుక్త ఎన్నికైతే అని చెప్పేసి తీసుకుంటామంటే ఆయన ఒక ఆబ్జెక్ట్ చేశాడు. అందరినీ విచారించే అవకాశం ఉంది కానీ ముఖ్యమంత్రిని విచారించే అవకాశం లోకాయుక్తకు లేదు. రేపు నిన్ను కూడా విచారించాలని నన్ను తీసుకుంటామని అడుగుతాడు. అయితే వాస్తవంగా పారికర్ లాంటి వాళ్ళు నాలాంటి రేపు రాజకీయాలు ఉన్న వాళ్ళకు ఆదర్శమే. తన భారతీయ జనతా పార్టీలో ఉండవచ్చు కానీ చాలా గొప్ప ఆదర్శమే. ఆయన ఏం చేశాడు, తను ముఖ్యమంత్రి నన్నే విచారిస్తావా, నేను నిన్ను పెట్టుకుంటానని తీసేయొచ్చు అని ఎంపిక చేయకపోవచ్చు కానీ మీరు నన్ను కూడా విచారించే అవకాశం నేను కల్పిస్తానని చెప్పేసి చట్టం చేసి మీరు రాండి అని చెప్పేసి తను ఎంపిక చేసే సందర్భం చాలా గొప్ప అంశం. కానీ అలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలం ఎంతండి, ఎంతమంది సభ్యులు 311 312 మంది ఉన్నారు వాళ్ళకు. మరి ఆ సభ్యులతో ఎన్నికైతారా? కాదు కదా. కానీ ఎందుకు ఇలా ఎందుకు ఎన్నిక పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా భారతీయ జనతా పార్టీతో మాట్లాడి ప్రతిపక్షంగా మీరు సూచన చేసి ఏకగ్రీవానికి ఆమోదం చేస్తే అయిపోయింది. ఎందుకంటే మీకు సభ్యుల సంఖ్య లేదు, దాన్ని ఏదో పోటీ పెట్టడం ద్వారా మీరు ఏదో దేశవ్యాప్తంగా మీకు వచ్చేటువంటి ఎలక్షన్ రిజల్ట్ లేదు, లేకపోతే దీని ద్వారా మీరు ఏదో ఐక్యత అయ్యేది లేదు. కాబట్టి ఇలా ఎలక్షన్స్ పోవడం అనేది ఏదో రాజకీయాల్లో పరిపాటిగా మారింది తప్ప ఏ సౌతలంగా చేసినటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు సాగిస్తే బాగుండేది. ఓకే బాలరాజు గారు, ఇంకొక అంశం కూడా, జైలు నుంచి పాలన కుదరదు, 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. దీంట్లో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత మంత్రులకు ఈ రూలు వర్తించాలని తీసుకొస్తున్న బిల్లు విషయంలో ఏం చెప్తారు? ఓకే, ఇంతకుముందు అంశానికి ఒక అంశాన్ని జోడిస్తూ సురేష్ రెడ్డి గారు ఏదైతే 42% రిజర్వేషన్లకు ఎక్స్పర్ట్ కమిటీగా ఉన్నాడో కంచేయలే గారు కూడా ఎక్స్పర్ట్ కమిటీగా ఉన్నారు. కాబట్టి కంచేయలే గారిని ఎందుకు మీరు బలహీన వర్గాలు అంటున్నారు కదా, 42% రిజర్వేషన్ అంటారు కదా, ఎందుకు కంచేయలే గారు ఉపరాష్ట్రపతి చేయలేరనే మా పార్టీ వర్క్ కమిటీ కేటీఆర్ గారు ఏదైతే లేవనెత్తురో ఆ అంశాన్ని మేము 100% సపోర్ట్ చేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు పెదాల మీద ప్రేమ అవసరం లేదు, హృదయంలో ప్రేమ ఉంటే బాగుండేది. మరి కంచేయలే గారిని అనేక రోజులుగా మీరు కాంగ్రెస్ పార్టీ మీ సంబంధించిన విధానాల కోసం ఉపయోగించుకుంటా ఉన్నారు. మరి ఎందుకు కంచేయలే గారు మీకు ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయలేకపోయారు? రేవంత్ రెడ్డి గారికి 99 టీవీ ద్వారా సూచన చేస్తూ రెండో అంశం ఏదైతే మీరు లేవనెత్తిండ్రో 100% రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. రౌడీలు, అదేవిధంగా గుండాగిరి, అదేవిధంగా నేరాలు చేసే వాళ్ళు, అదేవిధంగా క్రిమినల్ సంబంధించినటువంటి అఫెన్స్ ఎదుర్కొనే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసం చట్టం చేయాల్సింది. కానీ చట్టం చేసే ముందు ఇలా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, సంప్రదించాల్సిన అవసరం ఉండే. బీఏసీలో పెట్టేటప్పుడు దాన్ని ముందుగా పెట్టాల్సి ఉండే.
పెట్టేసి రాజకీయ పార్టీలతో చర్చించాల్సి ఉండే అనే అంశం మాత్రం స్పష్టంగా భారత రాష్ట్ర సమితి చెప్తా ఉంది. ఇలా ఎవరు వద్దంటారండి, రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. చదువుకున్న వాళ్ళు ఉంటేనే కదా తెలిసేది. బాలరాజు గారు, మీరు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో వేసిన దానిపైన విచారణ జరిగింది. సో హైకోర్టు మీది అనవసర ఆందోళన అని చెప్పడం కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇదొకటి మీకు మొదటిసారి కోర్టులో కొంత మరి అనుకున్న రకంగా మీకు తీర్పు రాలేదు. అట్ ద సేమ్ టైం ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే 5 ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ నోటీసులు ఇవ్వనున్నారని కూడా మరి ఒక వార్త కనిపిస్తోంది. సో ఒకటేమో కోర్టులో, మరొకటేమో మరి అసెంబ్లీలో స్పీకర్ తీసుకునే నిర్ణయం, ఒకటి మోదం ఒకటి శ్రీనివాస్ గారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏదైతే స్పీకర్ దగ్గర కావచ్చు, గవర్నర్ దగ్గర కావచ్చు, లేకపోతే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఏదైతే ఉందో రాష్ట్రపతి దగ్గర కావచ్చు, ఈ బిల్లుల్ని పెండింగ్ లో పెట్టుకోవద్దు, వెంటనే పరిష్కరించాలనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. చెప్తూ ఇంకో మాట కూడా చెప్పింది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే విధంగా మీ యొక్క చర్యలు ఉండొద్దని. అంటే మీరు ఇవన్నీ మొత్తం చర్యలు తీసుకునే లోపల ఆ పదవి కాలం అయిపోయింది అనుకోండి, 7 నెలల తర్వాత 6 నెలల ముందు చర్యలు తీసుకుంటే ఏ ఉపయోగం? అప్పటికే పదవి కాలం, ఎమ్మెల్యే పదవి కాలం 5 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ని ఆదేశించడం కావచ్చు, గవర్నర్ దగ్గర బిల్లుల్ని వెంటనే పరిష్కరించాలని కావచ్చు, రాష్ట్రపతి దగ్గర బిల్లులు కూడా పరిష్కరించాలనే సూచన చేసిందో సుప్రీంకోర్టు మంచి గైడ్ లైన్స్ అని మేము అనుకుంటా ఉన్నాం. అదే క్రమంలో రాష్ట్రంలో కూడా స్పీకర్ గారు ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ, ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ నేను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడినారు. దాన్ని వెల్కమ్ చేస్తా ఉన్నాం. దీని పట్ల కూడా మీరు చర్యలు తీసుకునే ఏదైతే నోటీసులు ఇచ్చినారో ఆ నోటీసులు త్వరగా పరిష్కరించి, పార్టీ ఫిరాయింపులు అనేవి మంచి పద్ధతి కాదండి. సందర్భము, సమయం, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే ఇలా బీఫామ్ తీసుకొని 5 నెలలకి 6 నెలలకు ఏదో అధికారంలో లేకపోతే బతకమన్నట్టు, అధికారం అన్ని పనులు చేయిస్తుంది అన్నట్టు ఏదైతే ఈ ధోరణి ఉందో, ఎప్పుడు వచ్చింది ఏ ధోరణి అంటే ఎప్పుడైతే పరమావధిగా మారడం, అంటే డబ్బులు సంపాదించడమే రాజకీయానికి పరమావధి, అదేవిధంగా వ్యాపారాలు చేయడమే పరమావధిగా మాట్లాడి రాజకీయాల్లో అధికారాలు ఉంటేనే మేము ప్రజలకు సర్వీస్ చేస్తామనేటువంటి ఆలోచన విధానం ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలలో చేరిందో ఇటువంటి పరిణామాలు జరుగుతాయి. ఎందుకు కూడా కూడదు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు రావా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరించలేడా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఐఏఎస్లతో మాట్లాడలేడా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కలెక్టర్లతో, ఎస్పీలతో మాట్లాడలేడా? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలకు పరిష్కారం చూపలేడా? ఇటువంటి అర్థం కావట్లేదు వాస్తవానికి. పరిష్కారం కావాలి. రామ్మోహన్ రావు గారు నేను భారత రాష్ట్రంతో నన్ను గౌరవించడా? ఫోన్ చేసి సార్ మా కాలనీలో ఈ సమస్య ఉంది, లేకపోతే మా కాన్సెన్స్ లో ఈ సమస్య ఉంది, మా ఎస్పీ సరిగా పనిచేయట్లేడు, మా కలెక్టర్ సరిగా పనిచేయట్లేడు, మా బిల్లులు రావట్లేదు అని చెప్పి అడిగితే రామ్మోహన్ రావు గారు బాలరాజు గారు దిలీప్ చారి గారు మొత్తానికి ఆ జైలు నుంచి పాలన కుదరదని కొత్త ఒక రాజకీయాల్లో సంస్కరణ చేయబోతున్నారు కదా. సో దీనికి అంటే నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారా?